బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు. గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు. అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు. వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు. విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు. గీతామాతకు ఆత్మ ప్రణామములు. గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. మనం ఈరోజు ఒక కొత్త అధ్యాయం, 8వ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగం. ఓకే, అక్షర బ్రహ్మ యోగం. అక్షరము బ్రహ్మము. అక్షరము అంటే సగుణము, అంటే మంచి గుణములతో కూడి ఉన్నది. బ్రహ్మము అంటే నిర్గుణము, గుణాలకి అతీతంగా ఉండేది. ఈ రెండిట్లోనూ ఉండగలగడం ఎలా కుదురుతుంది? ఈ రెండిట్లోనూ సగుణాలు, నిర్గుణాలు రెండిటికి సంబంధించిన నాలెడ్జ్ ఎవరు? పరమాత్మ. పరమాత్మ తత్వాన్ని నేర్పిస్తున్నారు కదా మనకి ఇక్కడ. పరమాత్మ తత్వం అంటే ఏంటో చెప్తున్నారు కదా, జ్ఞాన విజ్ఞాన యోగంలో చెప్పారు కదా, దాని కంటిన్యూషన్ అన్నమాట. అంటే మనకి ఆఖరిలో ఆ జ్ఞాన విజ్ఞాన యోగంలోన ఆఖరి శ్లోకంలో ఇచ్చారు, ఆది భూతము, ఆది దైవము, ఆది యజ్ఞము అయినా నన్ను చేరుతారు అని చెప్పారు. 30వ శ్లోకం, ఆది భూత ఆది దైవ ఆది యజ్ఞములతో పాటు అందరికి ఆత్మస్వరూపుడైన నన్ను అంత్యకాలమందైనను తెలుసుకునిన వారు నిశ్చల బుద్ధితో నన్నే చేరుదురు. అంత్యకాలం అందైనా సరే, అంటే లాస్ట్ మూమెంట్ లోనైనా సరే నన్ను తలుచుకుంటే నా దగ్గరకే చేరుతారు అని, అంటే ఆ పరమాత్మ గురించిన డెఫినిషన్ అంతా ఇస్తూ చెప్తూ చేరాలి. పరమాత్మ స్థితికి చేరాలి అంటే కనీసం లాస్ట్ మూమెంట్స్ లోనైనా సరే, అంటే దేహాన్ని విడిచిపెడుతున్న ఆఖరి క్షణం, అంత్యకాలం అంటే ఆఖరి క్షణం అంటాం. అయితే ఆఖరి క్షణం ఎప్పుడు అనేది ఎవరికైనా క్లారిటీ ఉంటుందా? తెలియదు. నడుస్తూ నడుస్తూ ప్రాణం పోవచ్చు, తింటూ తింటూ ప్రాణం పోవచ్చు, నిద్రపోయి తెల్లారు లేకపోవచ్చు. ఇలాగా ప్రాణం ఎప్పుడు పోతుంది అనేది ఎవరికి క్లారిటీ లేదు. సో ఆఖరి క్షణం అంటే ఏంటి? ఎవరికి క్లారిటీ లేదు. సో ప్రతి క్షణం కూడా అంత్యకాలం అనుకొని సాధనలో ఉండాలి అని, సాధనలో ఉన్నప్పుడు మనకి ఏ మూమెంట్ లోనైనా సరే అదే గుర్తొస్తుంది, మన దృష్టి ఆటోమేటిక్ గా అటువైపు వెళ్తుంది అనుకున్నాం. ఇది విన్నాక అక్షర బ్రహ్మయోగము. అక్షరము అంటే క్షరము కానిది, నాశనము లేనిది. ఓకే, సో ఈ నాశనం లేకపోవడము, నశించడము ఏంటి, తత్వం ఏంటి, దీన్ని ఎలా కుదురుతుంది, ఇది ఎలా అర్థం చేసుకోవాలి అనేది మళ్ళీ అర్జునుడికి డౌట్ వచ్చింది. ఈ ఆదిభూతము, ఆది దైవము, ఆది యజ్ఞము, ఈ అంత్యకాలం నందు చేరడము, ఇదంతా ఏంటి, దీనికి అర్థం ఏంటి అని అర్జునుడికి మళ్ళీ డౌట్ వచ్చింది. ఇదంతా విన్నాక జ్ఞాన విజ్ఞాన యోగంలోన చెప్పిన పరమాత్మ యొక్క డెఫినిషన్స్, పరమాత్మని ఎలా చేరొచ్చు, పరమాత్మ తత్వం అంటే ఏంటి, ఇలాగా ప్రతిదీ గుణాలు, గుణాతీతము, గుణ ప్రభావము, గుణము దాని యొక్క భావన, రజస్తమస్ సాత్విక గుణ భావన, ఇవన్నీ చెప్పారు కదా. చెప్పిన తర్వాత ఈ మాట చెప్పారు కదా, అర్జునుడికి డౌట్ వచ్చింది. మళ్ళీ ఈ అధ్యాయం అక్షర బ్రహ్మయోగం అనే ఈ అధ్యాయము అంటే బ్రహ్మతత్వాన్ని, అంటే బ్రహ్మజ్ఞానాన్ని, లేదంటే పరమాత్మ తత్వాన్ని ఎలా అలవర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ క్లూ ఇచ్చారు. ఏమని? అంత్యకాలమునందైనను తలుచుకున్నవాడు పరమాత్మని చేత, అంటే పరమాత్మ చేరడానికి, పరమాత్మ స్థితికి చేరడానికి, పరమాత్మ దగ్గరికి చేరడానికి ఈ క్లూ ఇచ్చారనమాట, కీ పాయింట్ ఇచ్చారు. అవునా, అంత్యకాలంలో నేను తలుచుకుంటే నేను చేరొచ్చా? ఇది ఎలా సాధ్యము? ఇది నిజమేనా? మీరు చెప్పిన మాట నిజమేనా అని అర్జునుడికి డౌట్ వస్తుంది. సో ఈరోజు మొదటి శ్లోకం, అర్జున ఉవాచ, అర్జునుడికి వచ్చే డౌట్స్ అన్నమాట. మళ్ళీ మన అర్జునుడికి మళ్ళీ డౌట్స్ వచ్చాయి. ఈ డౌట్స్ అర్జునుడికి వచ్చే ఈ సంశయాలే మన పంట పండింది. భగవద్గీత ఇంత విస్తారంగా, ఇంత పెద్దదిగా, ఇంత వివరంగా, చాలా వివరంగా మనకి అందింది. ఓకే, సో మొదటి శ్లోకం ఏంటి? మొదటి 2 శ్లోకాలు అర్జునుడి యొక్క ప్రశ్నలు. చూడండి ఏం అడిగారు.
అర్జునుడు పలికెను. అర్జున ఉవాచ. అర్జునుడు పలికెను, ఓ పురుషోత్తమ, బ్రహ్మమనగానేమి? అధ్యాత్మమనగా బ్రహ్మ, బ్రహ్మ కాదు బ్రహ్మ, హా కింద మావత్తు. బ్రహ్మమనగానేమి, అధ్యాత్మమనగానేమి, కర్మ అనగానేమి, అధిభూతం అనగా అని దేనికి పేరు? అధిదైవం అని దేనిని అందురు? ఓ మధుసూదన, అధియజ్ఞం అని అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? నిన్ను ఎట్లు తెలుసుకోగలరు? నన్నే చేరునని చెప్పారు. అయితే నిన్నే చేరుతున్నారు, లేకపోతే ఏ విధంగా చేరుతున్నారు, ఎలాగ చేరుతున్నారు, అసలు నిన్ను ఎలా తెలుసుకుంటారు? అంత్యకాలం నందైనా తలుచుకుంటే నన్నే చేరుతారన్నారు. సరే, మిమ్మల్ని తలచుకోవాలంటే ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటే కదా తలచుకోగలం. ఇప్పుడు ఒక విషయం గురించి తెలిస్తే కదా తలుచుకోగలం. తెలియకపోతే ఎలా తలుచుకుంటాము? అందుకే అంత్యకాలమున మనస్సును పరమాత్మ యందు లగ్నము చేసిన యోగులు అంటే ఇలాగ ఎవరో చేసే ఉంటారు కదా, నిన్నెలా తెలుసుకున్నారు? నిన్నెట్లు తెలుసుకొనగలరు? అసలు పరమాత్మే అని ఆ క్షణంలో తలుచుకోవాలంటే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకున్నారు? ఆ స్థితికి వచ్చిన యోగులు, ఆఖరి క్షణంలో మనసున నిన్ను పరమాత్మను స్మరించిన యోగులు నిన్ను ఎట్లా తెలుసుకున్నారు? ఇవి మొత్తం 8 క్వశ్చన్స్, 8 ప్రశ్నలు అర్జునుడు పరమాత్మని అడుగుతున్నారు, అంటే కృష్ణుడిని అడుగుతున్నారు. ఓకే, సో నెక్స్ట్ శ్రీ భగవాను వాచ. అక్కడ అధిభూతం, అధిదైవం, అది యజ్ఞం అన్నారు. అర్జునుడు బ్రహ్మ అంటే ఏంటి, ఆధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అది యజ్ఞం అంటే ఏంటి, ఈ అది యజ్ఞం శరీరంలో ఎక్కడ ఉంటది, ఎలా ఉంటది, ఎట్లుండును, ఎలా ఉంటది, అంత్యకాలమున మనస్సును పరమాత్మ యందు లగ్నం చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? మొత్తం 8 క్వశ్చన్స్. ఈ 8 ప్రశ్నలతో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అక్షర బ్రహ్మ యోగము అంటే అక్షరము కాని, నాశనము కాని జ్ఞానము, సగుణ స్వరూపము, బ్రహ్మము నిర్గుణ స్వరూపము, ఈ రెండిటి యొక్క వివరణ, ఈ రెండిటి యొక్క తత్వము ఏంటి అనేది ఈ అధ్యాయంలో మనకి తెలియజేస్తున్నారు. సో అందుకని ఈ అధ్యాయంకి అక్షర బ్రహ్మ యోగము అని పేరు పెట్టారు. ఓకేనా? సో ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, మనం సమాధానాల్లో వెళ్ళిపోదాం. ఓకే, శ్రీ భగవాను వాచ. భగవానులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? శ్రీ భగవానుడు పలికెను, బ్రహ్మమనగా, అందరికి పీడిఎఫ్ వచ్చింది కదా, ఒకసారి చూసుకోండి. బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. అధ్యాత్మమనగా స్వస్వరూపము అనగా జీవాత్మ. పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమునర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్టి ఆది కర్మలను కర్మ అందురు. అంటే ఇక్కడ 3 ప్రశ్నలకి సమాధానాలు. మూడో శ్లోకం మొదటి సమాధానం ఏంటి? బ్రహ్మమనగా సర్వశ్రేష్ఠుడు, శాశ్వతుడు. సర్వశ్రేష్ఠుడు, అన్నిట్లోకి అందరిలోకి శ్రేష్టమైన వాడు, శాశ్వతంగా ఉండేవారు. ఎవరది? విశ్వం లేదంటే విశ్వాత్మ. బ్రహ్మము అనగా విశ్వాత్మ అంటే శాశ్వతంగా ఉండేది, అన్నింటిలోనూ శ్రేష్టమైనది. సర్వశ్రేష్ఠుడు అన్నింటిలోనంటే అన్ని ప్రాణులలోనూ శ్రేష్ఠుడు. బ్రహ్మం అనగా సర్వశ్రేష్ఠుడు అంటే అన్నింటిలో శ్రేష్టమైన వారు. ఇంకా శాశ్వతుడు, శాశ్వతంగా ఉండేది. ఏంటి శాశ్వతంగా ఉంటుంది? ఈ బ్రహ్మాండం శాశ్వతంగా ఉంటుంది. పరమాత్మ శాశ్వతమైన వారు. శ్రేష్ఠుడు, శ్రేష్టత్వము శాశ్వతత్వము, ఈ రెండిటి యొక్క కలగలుపు ఎవరు? పరమాత్మ. సో బ్రహ్మం అంటే పరమాత్మ, ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆన్సర్, అధ్యాత్మము. సెకండ్ క్వశ్చన్ అదే కదా, అధ్యాత్మం అనగా నేమి? అధ్యాత్మం అనగా స్వస్వరూపము అనగా జీవాత్మ. అధ్యాత్మం అంటే స్వస్వరూపము, మన యొక్క నిజస్వరూపము, ప్రతి ప్రాణి యొక్క నిజస్వరూపము, స్వస్వరూపము, అది జీవాత్మ. అధ్యాత్మం అంటే జీవాత్మ అంటే, అందుకే ఆధ్యాత్మికత అంటే
నన్ను నేను తెలుసుకోవడం. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ నోయింగ్ అబౌట్ మై సెల్ఫ్. నేనేంటి? అందుకే రమణ మహర్షి గారు ఏమంటారండి, నేను నువ్వు తెలుసుకో. హూ ఆర్ యు? అదే ఆధ్యాత్మము. మనం ఏంటి, మన జీవాత్మ ఏంటి, మన శరీరం ఏంటి, మన తత్వం ఏంటి, మన గుణాలు ఏంటి, మన అంతఃకరణం ఏంటి, వాట్ యామ్ ఐ, హూ ఆమ్ ఐ అంటారు. అందులోనే దాగుంది వాట్ యామ్ ఐ. అసలు నేను ఎవరు, నేనేంటి, నేనెవరు అంటే మనమలా ఇది రూపము, ఈ క్లాసు, మంచి చెడ్డ. బట్ నేనేంటి, నేను దేని యొక్క కలగలుపు, నా అంతఃకరణం ఏంటి, నా గుణాలేంటి, నా తత్వం ఏంటి, అది వీటన్నిటి యొక్క కలగలుపు నేను, నా జీవాత్మ, నా ఆత్మ, నా ఆత్మలో ఉండే నా గుణాలు, నా గతము, నా కర్మలు, ఈ సమస్తం యొక్క ఒక మిక్చర్ ఆఫ్ ఆల్ దీస్ ఎంటిటీస్. అది మనం. ఆ మనం అంటే నేనేంటి, ఆధ్యాత్మికతని నేర్చుకోవడం అంటే నా గురించి నేను తెలుసుకోవడం. స్వస్వరూపం. చూడండి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జీవాత్మే ఆత్మతో కనెక్ట్ అవుతుంది, జీవాత్మే పరమాత్మతో కనెక్ట్ అవుతుంది, జీవాత్మే విశ్వంతో కనెక్ట్ అవుతుంది, జీవాత్మ ఇంకో జీవాత్మతో కనెక్ట్ అవుతుంది. అంటే ఏం చేస్తుంది ఇక్కడ జీవాత్మ? అసలు జీవాత్మకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి. రకరకాల శరీరాలు తీసుకొని కారణలోకాల్లోకి వచ్చేది జీవాత్మే. ఈ శరీరాలతో రకరకాల అనుభవాలు పొందేది జీవాత్మే. ఈ గత జన్మల్లో చేసిన కర్మలని దాచిపెట్టేది ఆత్మలో దాచిపెడుతుంది. మళ్ళీ ఎక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మళ్ళీ జీవాత్మే ఆత్మ దగ్గరికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొని వస్తుంది. ఓకే, గుణాలు, తన గుణాలు ఎక్కడ ఉన్నాయి? ఆత్మలో ఉన్నాయి. ఓహో, ఈ గుణాన్ని దాచిపెట్టానా, సరే సరే, ఈ దుర్గుణాన్ని నేను సద్గుణంగా మార్చాలి. ఓకే, నా ఆత్మలో ఈ సద్గుణం ఉందా, సరే ఈ సద్గుణాన్ని నేను ఆచరణలో పెట్టాలి. ఈ వర్క్ అంతా ఎవరు చేస్తున్నారు? జీవాత్మ. సరే, ఆత్మలో లేనిది అంటే ఆత్మలో ఇంకా ఇంకించలేదు ఆ జ్ఞానం, కొత్త జ్ఞానం నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేర్చుకుంటుంది బుద్ధి కదా, మన బుద్ధి కొత్త విషయాలన్నీ నేర్చుకుంటుంది. సరే, ఈ బుద్ధిని ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాము? ఎవరు నేర్పుతున్నారు? విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకి నేర్పిస్తుంది. మన పక్క వాళ్ళు, మన చుట్టూ వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనకు తెలియని వాళ్ళు, ఎవరో ఒకరు ఒక వీడియో ద్వారా, ఒక ఆడియో ద్వారా, లేకపోతే ఒక జంతువు ద్వారా, ఒక పక్షి ద్వారా, ఒక మొక్క ద్వారా కూడా మనకి జ్ఞానం అందుతూ ఉంటుంది. అంటే విశ్వం అంటే ఏంటండి? పరమాత్మ. అంటే ఈ పరమాత్మ నుంచి జ్ఞానం నేర్చుకునేది కూడా పరమాత్మ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వచ్చేది ఎవరు? జీవాత్మే. సో స్వస్వరూపం, దీనితో యొక్క సమర్థత, సాంద్రత ఏ విధంగా ఉంటుంది? జీవాత్మ స్వస్వరూపాన్ని తెలుసుకోవడం. ఇన్ని పనులు ఎవరు చక్కబెడుతున్నారు అంటే జీవాత్మ. ఆత్మ ఎప్పుడు మహకారం లోకాల్లో ఉంటుంది. మనం చెప్పింది, మనం ఇచ్చేది దాచిపెడుతుంది, మనకు కావాల్సినప్పుడు మనకు తిరిగిస్తుంది. మన పర్మిషన్ లేకపోతే ఎవరిని తన లోపలికి ఆ లాకర్ ఓపెన్ చేసి లోపల ఉండే విషయాలను ఎవరిని చూడనివ్వదండో ఈ ఆత్మ. పర్మిషన్ ఉండాలి, జీవాత్మ పర్మిషన్ ఉండాలి, ఉంటేనే అక్కడ ఓపెన్ అవుద్ది. ఎవరో వచ్చి మన డేటా చూస్తారంటే కుదరదు, చూడనివ్వదు. మనం పర్మిషన్ ఇస్తేనే చూడనిస్తుంది. మనం కూడా వాళ్ళతో సమంగా బాధితులము, లేదంటే మన వల్ల బాధపడ్డ వాళ్ళు ఇలాంటిది ఏమైనా ఉంటే, ఇలాంటి కర్మరుణం ఏమైనా ఉంటే ఏమైనా ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ లేకపోతే కుదరదు, చూపదు. అది ఆత్మ యొక్క వర్క్. అంటే ఇక్కడ జీవాత్మ స్వస్వరూపం, నా గురించి నేను తెలుసుకోవడం, ఇది ఆధ్యాత్మము, ఇది జీవాత్మ యొక్క సమర్థత. అందుకే చూడండి, మనకి సాంఖ్యయోగంలోన జీవాత్మ లక్షణాలు, ఆత్మ లక్షణాలు, పరమాత్మ తత్వం మూడింటి గురించి చెప్తారు. జీవాత్మ చాలా ఈజీగా పాత బట్టలు తీసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. దానికి ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాని టాస్క్ అంతా ఏంటి? లెర్నింగ్. అనుభవ జ్ఞానాన్ని నేర్చుకోవాలి, అనుభవ జ్ఞానాన్ని పొందుపరచాలి. అనుభవపూర్వకంగా నేను నేర్చుకోవాలంటే నాకు బాడీ కావాలి. బాడీ ఉన్నంతకి ఈ బాడీని యూజ్ చేసుకుంటా. ఈ బాడీ శిథిరమైపోయింది, ఇది ఇంకా పనికిరాదు, ఈ బాడీని విడిచిపెట్టి కొత్త బాడీని తీసుకుంటది, తెచ్చుకొని మళ్ళీ నేర్చుకుంటా. లెర్నింగ్ ని కంటిన్యూ చేస్తుంది. అంటే నేర్చుకోవాలి అనేది మాత్రమే జీవాత్మలో ఉన్న తాపత్రయం. అందుకోసం తను చాలా స్పీడ్ గా తనను తాను మార్చుకుంటూ ఉంటది. ఎన్ని జన్మలైనా తీసుకోవడానికి ఏం వెనుకాడదు, వెరవదు, అబ్బా అలిసిపోయానని ఆగదు. అది స్వస్వరూపం. స్వస్వరూపం అంటే జీవాత్మ. ఆధ్యాత్మము అంటే
జీవాత్మ, అధ్యాత్మము. నెక్స్ట్, పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమనర్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణమైన చేష్టను అనగా సృష్ట్యాది కర్మలను కర్మ అందురు. కర్మ అంటే ఏంటండి అంటే ఇక్కడ పరమాత్మ కోణం నుంచి చెప్తున్నారు కదా. సో పరమాత్మ కర్మ అంటే ఏంటి? పరమాత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమనర్చి అంటే పరమాత్మ నుంచి ఆత్మలు, అంశాత్మలు విడిపడతాయి బయటికి. బహిర్గతమనర్చి బయటికి తీసుకొచ్చి వాటి ఉత్పత్తి అభ్యుదయములు, అవి ఉత్పత్తి అవడానికి, అవి మళ్ళీ పుట్టడానికి తన నుంచి. ఇప్పుడు పరమాత్మ నుంచి అంశాత్మ వస్తుంది, అంశాత్మ ఆర్ ఆత్మ. ఈ అంశాత్మ మళ్ళీ జీవాత్మల్ని ఉత్పత్తి చేస్తుంది, సృష్టిస్తుంది, తన నుంచి సృజిస్తుంది, తన నుంచి విడివడతాయి. ఆ జీవాత్మ అభ్యుదయము, ఎదుగుదలకి కావలసిన ఎదుగుదల కోసం అంటే పరమాత్మ నుంచి అంశాత్మల యొక్క ఉత్పత్తి, అంశాత్మ యా ఆర్ ఆత్మ నుంచి జీవాత్మల యొక్క ఉత్పత్తి, ఈ ఉత్పత్తికి కావలసిన కార్యరూపాన్ని, ఈ ఉత్పత్తి ఇవన్నీ జరగడానికి చేసే పనులన్నిటినీ అంటే సృష్ట్యాది కారణమైన చేష్ట, ఈ కారణమైన చేష్ట, ఈ పనులన్నీ కూడా అంటే వీటన్నిటికీ అవసరమైన పనులన్నీ కూడా అనగా సృష్ట్యాది కర్మలను కర్మ అనేది అందరూ. సృష్టి ఆది మొదలు చేసే ప్రతి పని కూడా సృష్ట్యాది కర్మలు, సృష్టి మొదలైన దగ్గర నుంచి చేసే ప్రతి పని కూడా కర్మే. ఓకే, సో కర్మ. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ వచ్చాయి 3వ శ్లోకంలో. నెక్స్ట్ 4వ శ్లోకంలో ఉత్పత్తి వినాశ శీలములైన పదార్థములన్నీ అధిభూతములు అనబడును. ఉత్పత్తికి వినాశనానికి అంటే పుట్టుటకు గిట్టుటకు, ఉత్పత్తి తయారవడానికి, వినాశనం డిమాలిష్ అయిపోవడానికి అంటే నాశనం అయిపోవడానికి, ఈ రెండిటికి వీలుగా ఉండే పదార్థములు, వినాశశీలములైన పదార్థములన్నీ అధిభూతములు. అంటే ఇప్పుడు జీవాత్మ వచ్చింది, ఈ జీవాత్మ అలాగా చైతన్యం రూపంలో లేదంటే ఒక ఎనర్జీ ఇలా ఉంటే జరిగిద్దా? లెర్నింగ్ కుదిరిద్దా? కుదరదు కదా. దానికంటూ ఒక బాడీ కావాలి. ఆ బాడీ ఏమవుతుంది? ఉత్పత్తి అవుతుంటది, అంటే తయారవుతుంటది, మళ్ళీ నాశనం అయిపోతుంటది. జీవాత్మకి నాశనం ఉందా? లేదు కదా. సో జీవాత్మ కాదు. జీవాత్మకి అవసరమైన ఎంటిటీస్ అన్నిటినీ అందించేవి అధిభూతములు. అంటే ఒక శరీరాన్ని తయారు చేయడానికి కావలసిన వస్తు సముదాయం అంతా కూడా తయారవుతూ మళ్ళీ నశిస్తూ, దీన్ని అధిభూతములు అంటారు. అంటే పంచభూతాలు అన్నమాట. పంచభూతాత్మకమే కదా శరీరం ఈ ప్లానెట్ కి సంబంధించి, ఎర్త్ కి సంబంధించి. ఇంకా మరి ఏ ప్లానెట్ లోనైనా సరే రకరకాలు ఉంటాయో, ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు, మనకి ఎంతవరకే తెలుసు. ఓకే, సో పంచభూతాలు అంటే ఉత్పత్తికి వినాశనానికి వాడే ఎంటిటీస్, పదార్థాలు, ముడి సరుకు, రా మెటీరియల్స్. ఆ రా మెటీరియల్స్ తయారవుతుంది శరీరం, మళ్ళీ నశించిపోతుంది, అంటే ఆ రా మెటీరియల్ గానే మారిపోతుంది. ఏ రా మెటీరియల్ నుంచి అయితే తయారవుతుందో ఆ రా మెటీరియల్ గానే మళ్ళీ మారిపోతుంది, అందులోనే కలిసిపోతుంది. ఆ మెటీరియల్ ఏంటి? అధిభూతము అంటే పంచభూతాలు. మనకు తెలిసిన లెక్క ప్రకారం హిరణ్మయుడైన పురుషుడు అది దైవము. హిరణ్మయుడైన పురుషుడు అది దైవము. ఇక్కడ హిరణ్మయుడు, హిరణ్యం అంటే బంగారం. బంగారం యొక్క స్పెషాలిటీ ఏంటండి? దాని యొక్క ఆకారమా, దాని యొక్క ప్రకాశం, ఒక రకమైన ప్రకాశం. బంగారం మీద లైట్ పడగానే ఒక రకమైన ఫోకస్ వస్తుంది, వెలుతురు వస్తుంది, ప్రకాశిస్తుంది. అది దాని స్పెషాలిటీ. హిరణ్మయుడైన పురుషుడు. పురుషుడు అంటే ఏంటి? ఆత్మ ఆర్ జీవాత్మ. ఆత్మ, కరెక్ట్ చెప్పాలంటే ఆత్మ. ఎందుకంటే అది దైవము, అధ్యాత్మము, జీవాత్మ. సో హిరణ్మయుడైన పురుషుడు అంటే ఆత్మ. ఈ ఆత్మ హిరణ్మయంగా ఉంది అంటే ప్రకాశిస్తుంది, నిత్యము నిరంతరము ప్రకాశవంతంగా ఉండే ఆత్మ అధిదైవము. అంటే దివ్యత్వం అనే ప్రకాశంతో ఉండే ఆత్మ
అది ఎవరండి? ఎవరైతే ఆ దివ్యత్వాన్ని సంతరించుకొని ఆ దివ్యత్వం యొక్క ప్రకాశంతో వెలుగుతూ ఉంటారో ఆ ఆత్మ చైతన్యము, ఎనర్జీ, శక్తి, చైతన్యము, చైతన్యము విస్తరించే కొద్దీ ప్రకాశం పెరుగుతూ ఉంటది. ఓకే, ముడి సరుకులా ఉండే కొద్దీ చైతన్యము విస్తరించి ఉండదు. ఎప్పుడైతే జ్ఞానం వలన, జ్ఞానం నేర్చుకుంటూ, అనుభవపూర్వకంగా జ్ఞానం నేర్చుకుంటూ అలా 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 జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ అలా విస్తరిస్తూ 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 ఉండే వికసించిన ఆత్మ అంటే చూడండి, హిరణ్మయుడైన పురుషుడు ప్రకాశవంతంగా చైతన్యంగా చైతన్య రూపంలో అంటే ఆత్మస్వరూపంలో ఉన్న ఆత్మ యొక్క చైతన్యము ప్రకాశవంతంగా ఉంది. ఎవరి చైతన్యం అండి? ప్రకాశంగా ఉంటుంది. అన్నిటికంటే హయ్యెస్ట్ ప్రకాశము పరమాత్మ. అది అధిదైవము. అంటే సద్గుణాలన్నీ తనలో నింపుకొని జ్ఞానపరంగా బాగా వికసించి ప్రకాశిస్తూ ఉన్న వృద్ధాత్మ అధిదైవము. ఎవరైతే ఆ స్టేజ్కి చేరుతారో వాళ్ళందరూ అధిదైవము. దివ్యత్వంతో, సద్గుణాలతో, జ్ఞానంతో వికసించి విస్తరించి ఉన్న చైతన్యం, ఆత్మ చైతన్యమే అధిదైవము. అది పరమాత్మ. నెక్స్ట్, దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జునా, దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జునా, అర్జున్ అంటే ఇప్పుడు శరీరం తీసుకొని శరీరాన్ని ధరించిన జీవాత్మలన్నింటిలోకి శ్రేష్టంగా ఉన్నావు. అంటే ఆ దేశ కాలమాన పరిస్థితిలో ఆ సమయానికి ఆ భూమండలం మీద అప్పుడు వాళ్ళు ఉన్న టైం లైన్ లోన అందరికంట దేహాన్ని ధరించిన జీవాత్మలన్నింటిలోకి శ్రేష్టంగా ఉన్నది అర్జునుడంట. దేహదారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే ఆది యజ్ఞమును అంటే అంతర్యామి రూపంలో ఉన్న మన అంతరాత్మే ఆది యజ్ఞము. ఇది దేహంలో ఎక్కడ ఉంటాది అని అడిగారు కదా అర్జునుడు. ఆది యజ్ఞము అనగానేమి అది దేహంలో ఎక్కడ ఉంటది, శరీరంలో ఎక్కడ ఉంటది అని అడిగారు. శరీరంలో, ప్రతి శరీరంలో ఉన్న అంతర్యామి అంతరాత్మ అది యజ్ఞము. అంటే యజ్ఞం అంటే ఏంటండి? సేవా తత్పరత, ఎదుటి వాళ్ళ యొక్క శ్రేయస్సు కోసం చేసేది యజ్ఞము. అంటే సేవాభావం. ఎవరి అంతర్యామిలోనైతే, ఎవరి అంతరాత్మలోనైతే సేవాభావం అనేది ఉంటుందో వాళ్ళు ఈ శరీరంలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే ఆది యజ్ఞము. అంటే ఏకత్వం గురించి తెలియజేస్తున్నారు. అందరిలోనూ, అన్ని శరీరాలలోనూ, అన్ని దేహాలలోనూ ఉన్న దైవాన్ని, ఆ దైవాన్ని దర్శించగలిగే తత్వమే అది యజ్ఞము. అందరిలోనూ ఉన్నారు, ఎవరిలోనూ లేకపోవడం అంటూ ఉందా? అంతర్యామిగా పరమాత్మ అందరిలోనూ విభజించి ఉన్నారు కదా. దాన్ని గుర్తించగలిగే తత్వమే అది యజ్ఞము. ఎలా ఉంటారు? అంతరాత్మ రూపంలో ఉంటారు, అంతర్యామిగా ఉంటారు. ఆది యజ్ఞం అంటే ఏంటి? శరీరంలో ఎక్కడ ఉంటది అని అడిగారు కదా. ఆది యజ్ఞము అంటే అంతర్యామి అయిన పరమాత్మ. అది ఎక్కడ ఉంటది? అన్ని శరీరాల్లో ఉన్నాను, అందరి శరీరాల్లో ఉన్నాను. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు ఉత్తముడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పరమాత్మ తత్వాన్ని అందరిలోనూ చూడగలిగే ఏకీభావ స్థితిలోకి రావాలి. అప్పుడే అది యజ్ఞం అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం పరమాత్మ స్థితిలో ఉంటామో, పరమాత్మ తత్వాన్ని, మన అంతఃకరణంలో ఉన్న పరమాత్మని గుర్తించగలుగుతామో, మనం ఆటోమేటిక్గా ఏకీభావ స్థితికి వస్తాం. ఏకీభావ స్థితికి వచ్చిన రోజు గుర్తించగలుగుతాం. ఆ సమభావంలో ఉన్నప్పుడే సేవాభావంలో ఉండగలం, సేవగా భావించగలం, చేసే ప్రతి పనిని కూడా సేవగా భావించగలం. ఓకే, సో అది అంటే మిగతా మూడు ప్రశ్నలకి సమాధానం ఇచ్చారు. ఓకే, మొత్తం 7 ప్రశ్నలకి
3, 4 శ్లోకాల్లో సమాధానం ఇచ్చారు. ఇంకా 5వ శ్లోకం మొదలు అర్జునుడు అడిగిన 8వ ప్రశ్న, 8వ ప్రశ్నకి సమాధానాలు. ఓకే, సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఆది యజ్ఞం అంటే ఏంటి, ఆది దైవం అంటే ఏంటి, ఇవన్నీ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఒక్కొక్క వర్డ్ లో ఆన్సర్ ఇచ్చేసారు. అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, సింపుల్ గా తీసుకోండి. ఇంకా డీప్ లోకి వెళ్ళాలి అన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతాం. ఎందుకంటే ఇది అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిందే తప్ప చెప్తే అర్థమయ్యేది కాదు. చైతన్యము, జీవాత్మ, ఆత్మ, తర్వాత పంచభూతాలు, ఇవన్నీ కూడా తెలుసు, కానీ అవగాహన అనేది అనుభవపూర్వకంగా అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 5వ శ్లోకం చూద్దాం. అంత్యకాలమునందైన, అర్జునుడి ప్రశ్న అదే కదా, అంత్యకాలమునందు మనస్సును పరమాత్మ యందు ఉంచిన యోగులు నిన్నెలా తెలుసుకోగలరు, నిన్నెలా తెలుసుకుంటారు? అది నువ్వే అని, నిన్ను చేరారని, లేదంటే నిన్ను చేరే మార్గం ఇది అని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ మూమెంట్ లో ఆ అవేర్నెస్ ఎలాగొస్తుంది? అదే కదా ప్రశ్నకి అర్థం. ఆ మూమెంట్ లో ఆ అవేర్నెస్ రావాలంటే పరమాత్మ అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఆ అంత్యకాలంలో అవేర్నెస్ వచ్చి రావాల, అప్పుడు కదా చేరేది. అది ఎలా సాధ్యము? ఆ టైంలో ఆ అవేర్నెస్ ఎలా వస్తుంది? అసలు ఇది నిజమేనా? యోగులు నిన్ను ఎలా చేరారు, ఎలా తెలుసుకున్నారు అని అర్జునుడి యొక్క 8వ ప్రశ్న కదా. చూడండి, 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తారు. చూద్దాం. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగమును చేసిన వాడు నన్నే అంటే నా స్వరూపమునే పొందును, ఇందే మాత్రము కూడా సందేహము లేదు. అంటే ఏమంటున్నారు? అంత్యకాలమునందు నన్నే స్మరించువారు. ఈ శ్లోకంలో ఉన్న కీ పాయింట్ ఏంటయ్యా అంటే నన్నే స్మరించువారు అంటే లాస్ట్ మూమెంట్ లో, అంత్యకాలము ఆఖరి క్షణము, లాస్ట్ మూమెంట్ లో పరమాత్మని మాత్రమే తలుచుకునేవారు. అంటే పరమాత్మ తప్ప అన్యమును, దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, దైవాన్ని తప్ప ఇంకా దేన్ని ఆలోచించట్లా. దేని గురించిన తలపు మనసులోకి, బుద్ధిలోకి, శరీరంలోకి, దేంట్లోకి కూడా రావట్లా. కేవలము పరమాత్మ గురించిన ఆలోచన మాత్రమే వచ్చింది. అంత్యకాలమునందైనను నన్నే స్మరించుచు దేహత్యాగము చేసిన వాడు, నన్నే స్మరించుచు దేహాన్ని త్యజించిన వాడు, విడిచిపెట్టిన వాడు నన్నే అంటే నా స్వరూపమునే పొందును. ఖచ్చితంగా ఈ 2 కండిషన్లు ఎవరైతే సాటిస్ఫై చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పరమాత్మ చేరుతారు. ఏంటి కండిషన్లు? 1 లాస్ట్ మొమెంట్స్, 2 పరమాత్మని స్మరించడం, స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టడం. మళ్ళీ పట్టుకొని కూర్చోవడం కాదు, నాకు ప్రాణం కావాలి, నాకు ప్రాణం కావాలి, నాకు జీవం కావాలి కాదు. దేహాన్ని విడిచిపెట్టిన వాడు నన్నే చేరును, ఇందేమాత్రము సందేహం లేదు. ఈ విషయంలో సందేహం లేదయ్యా, గ్యారంటీ. అంటే అర్జునుడు అడిగారు కదా, గ్యారంటీ ఏంటి, ఎలా తెలుసుకున్నారు, ఇది నిజమేనా, ఈ ఎలాగ సాధ్యము, ఇది ఎలాగ సాధ్యము అనేది కదా అర్జునుడి ప్రశ్న. సాధ్యమే. అంత్యకాలమునందు లాస్ట్ మొమెంట్స్ లో పరమాత్మనే తలుచుకుంటూ దేహాన్ని విడిచిపెట్టిన వాడు పరమాత్మనే చేరుతారు, ఇందులో డౌట్ లేదు. ఓకే, కన్ఫర్మ్ కదా. నెక్స్ట్ ఏం చెప్తున్నారు చూడండి. ఎలా తెలుసుకుంటారు? ప్రశ్న ఎంత అద్భుతంగా వేశారో చూడండి. అంత్యకాలమున మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన యోగులు నిన్నెట్లు తెలుసుకొనగలరు? అసలు నీ మీదే మనసు పెట్టాలని గాని, ఆ మూమెంట్ లో ఆ అవేర్నెస్ రావాలని గాని, అంటే అది ఆ మూమెంట్ లో ఆ పని చేసిన వాళ్ళు నిన్ను చేరారు, అది నేను ఒప్పుకుంటా, అది నాకు అర్థమైంది. బట్ ఎలా తెలుస్తుంది? ఇది ఎలాగ తెలుస్తుంది? ఈ అవేర్నెస్ ఎలా వస్తుంది? ఇది ఎలాగ సాధ్యము? ఎందుకంటే ఎంత లోతుగా అడుగుతున్నారు? ఎందుకంటే మనకి అది లెర్నింగ్ అవుతుంది. అంటే మనము లాస్ట్ మూమెంట్ లో శరీరాన్ని విడిచిపెట్టే ఆ క్షణంలోన పరమాత్మనే దృష్టిలో ఉంచుకోవాలి, పరమాత్మ మీదే ధ్యాస ఉండాలి, పరమాత్మని తలుచుకుంటూ దేహాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు పరమాత్మనే చేరుతాం. పరమాత్మని చేరడం అంటే ఏంటి? జనన చక్రం నుంచి బయటకు వచ్చేయడం, అంతే కదా. అంతకుముందు ఏం చెప్పారు? కర్మచక్రం నుంచి బయటికి రాండి, జనన చక్రం నుంచి బయటికి రాలేమని చెప్పారు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇంకో సలహా ఇచ్చారు. జ్ఞాన విజ్ఞాన యోగంలో ఆఖరి శ్లోకంలో ఏం చెప్పారు?
ఈరుగా అధిభూతము అది దైవము అది యజ్ఞమైన నన్నే అంత్యకాలంలో స్మరించిన వాడు ఖచ్చితంగా నన్నే చేరుతాడు అని చెప్పారు కదా. అక్కడ గ్యారంటీ ఇచ్చారు. ఇది ఎలాగ సాధ్యం? కర్మచక్రం నుంచి బయటికి రాకుండా జన్మచక్రం నుంచి బయటికి రావడం ఎలా సాధ్యం? అర్థమవుతుందా? ఇంత లోతైన ప్రశ్న అది. అందుకే ఇంత పెద్ద అధ్యాయం వచ్చింది. ఆ ప్రశ్నకి ఇక్కడ సమాధానం ఇచ్చారు. అంత్యకాలమందు నన్నే స్మరించుచు దేహత్యాగము చేసిన వాడు నన్నే అంటే నా స్వరూపంనే అంటే పరమాత్మ ప్రాప్తి పరమాత్మ స్థితికి చేరుకుంటారు. పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. పరమాత్మ స్థితికి చేరుతారు. ఇందులో డౌటే లేదు, గ్యారంటీ. కాకపోతే ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏంటి? పరమాత్మని స్మరించాలి. లాస్ట్ మూమెంట్లో అన్యమంతా వదిలేసి నువ్వు తప్ప నాకు ఇంకేం లేదయ్యా, నా మొమెంట్స్ వచ్చాయి, నాకు అర్థమైంది, బాడీ వేకెట్ చేసే టైం వచ్చింది, పరమాత్మ అని ఆ స్థితిలో ఆ లైవ్ అవ్వగలగడం. అలాగే ఎవరైనా చేస్తే చేరుతారు, అందులో డౌట్ లేదు, ఇందులో ఏమాత్రం సందేహం లేదు అని గ్యారంటీ ఇస్తున్నారు. గ్యారంటీ ఏంటి అడిగిందని గ్యారంటీ ఇస్తున్నారు. అయితే నెక్స్ట్ శ్లోకం చూడండి, 6వ శ్లోకం. కౌంతేయ ఓ అర్జున, మనుష్యుడు అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపములనే పొందును. ఏలననా సర్వదా అతడు దానినే స్మరించుచుండును. అదండి లెక్క. అందరము అనుకుంటాం ఏంటి, ఆఖరి క్షణాల్లో దైవాన్ని తలుచుకోవాలి, చనిపోయేటప్పుడు దైవాన్ని తలుచుకోవాలి, ఆఖరి క్షణాల్లో ముసలితనంలో తలుచుకుందాంలే, ఆ ముసలితనంలో ఆ టైంలో గుర్తొస్తుందిలే అనుకుంటున్నాం కదా, గుర్తొస్తుంది అప్పుడు తలుచుకుందాంలే, ఇప్పుడు వదిలియొచ్చులే, ఇప్పుడు మన పని లేదో మనం చేసుకుందాంలే, ఇప్పుడు మన ఆలోచన లేదో మనం చేద్దాంలే, ఇప్పుడు మన భోగాలు మన వ్యామోహము మన మోహము మన దాంట్లో మనం కొట్టుకుందాంలే, మనకు కావలసినట్టు మనం జీవిద్దాంలే, ఎందుకు ఇప్పుడు నుంచి ధ్యానము, ఎందుకు ఇప్పుడు నుంచి దైవము, ఎందుకు ఇప్పుడు నుంచి భజనలు, ఎందుకు ఇప్పుడు నుంచి ఇవన్నీ ఉంటదా లేదా? ఆ సమయం వచ్చినప్పుడు దేవుడే చెప్తాడులే. ఇలాగ చాలా మంది అనుకుంటారు, నిజంగా చాలా మందికి ఉంటది. ఆ భక్తి రావాలన్నా కూడా ఆయన కరుణిస్తేనే వస్తది, ఆ ఆలోచన కూడా ఆయన కరుణిస్తేనే వస్తది, ఆయన చెప్తేనే వస్తది, ఆయన ద్వారానే వస్తది అని ఇలాగా తమని తాము వెనకేసుకుంటూ వస్తారు జనాలు, వ్యక్తులు. అంటే ఏంటండి, ఒకానొకప్పుడు మన స్థితి కూడా అదే. ఇప్పుడు జన్మ పరంపర నుంచి మనము విడుదల పొందల, మళ్ళీ జన్మలు తీసుకుంటూ 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 వస్తున్నామా లేదా? అంటే దాని అర్థం ఏంటి? ఆఖరి క్షణంలో దైవాన్ని తలుచుకుంటే మనం దైవం దగ్గరికి వెళ్ళిపోతాము, ఆ స్థితికి చేరిపోతామని తెలిసినా కూడా మనం ఎందుకండి తలుచుకోవట్లేదు? చెప్తారు కదా ప్రతి జన్మకి ఆ విషయం అయితే మన చెవుల వరకు వస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే మనం పట్టుకున్నామా లేదా అనేది వేరే విషయం, మన చెవుల వరకు వస్తుంది. అయినా మనం జన్మలన్నీ తీసుకుంటున్నాము. ఇది ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఇక్కడ పెట్టారు, ఇక్కడ చెప్పారు, అవసాన దశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో, లాస్ట్ మొమెంట్స్ లో అంటే శరీరాన్ని విడిచిపెట్టే ఆ ఆఖరి క్షణంలోన, శరీరాన్ని విడిచిపెట్టే ఆ ఆఖరి క్షణంలోన దేన్నైతే మనం తలుచుకుంటామో, ఏ విషయాన్నైతే మనం పదే 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 తలుచుకుంటూ ఉంటామో, అదే అటువంటి జన్మనే మరుజన్మలో తీసుకుంటాం. లాస్ట్ మూమెంట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్, అవునా? ఈ లాస్ట్ మూమెంట్స్ లో మనం ఏ ఆలోచనలోనైతే ఉంటామో, ఎటువంటి భావనలు అయితే చేస్తూ ఉంటామో, మరుజన్మలో ఆ స్వరూపమనే పొందుతాము. ఇది బ్రాండ్, అంటే ఇది మూల సిద్ధాంతం. మన తలంపులు, మన తలపులు, మన ఆలోచనలు, మన భావనలు ఏ విధంగా ఉంటాయో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలోన ఆ మరో జన్మ, నెక్స్ట్ జన్మ అటువంటి జన్మనే తీసుకుంటాము. అంటే మన భావనల్లోన దైవం లేదు, అందుకని మనం జన్మ పరంపరలోకి మళ్ళీ తిరిగి తిరిగి వస్తుంటాము. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకంటే సర్వదా అతడు దానినే స్మరించుచుండును. జీవించి ఉన్నంతకి ఎటువంటి భావనల్లోనైతే ఉంటామో ఆఖరి క్షణంలో కూడా అదే భావనలో ఉంటాం.
ఉన్నంతకి హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేద్దాం, ఆఖరి క్షణంలోనా లేదంటే ముసలితనంలోనా దేవుణ్ణి తలుచుకుందాం అనుకుంటాం. కానీ అవేర్నెస్ లో అంటే మంచి ఎరుకలో ఉన్నప్పుడే మనము దైవాన్ని తలుచుకోలేనప్పుడు, ఎరుక కోల్పోయిన తర్వాత దైవం ఎక్కడి నుంచి గుర్తొస్తుందండి? నేను రోజంతా ఒకటే ఆలోచనలు ఉంటే నా కళ్ళకు కూడా నాకు ఆలోచన వస్తది కదా. సింపుల్ ఎగ్జాంపుల్, స్మాల్ ఎగ్జాంపుల్. ఈరోజు నన్ను ఎవరైనా ఏదో మాట అన్నారనుకోండి, లేదంటే ఎవరి వల్లైనా నేను బాధపడ్డాను, గాయపడ్డాను, ఇబ్బంది పడ్డాను. లేదంటే నేను అనుకుంది ఏదో జరగలేదు. ఎందుకు జరగలేదు? ఏం జరిగింది? ఏటిది అని చెప్పి ఇదే విషయాన్ని నేను రోజంతా ఆలోచిస్తూ, 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 ఆలోచిస్తూ అదే భావనలో కొట్టుమిట్టాడుకుంటూ అతలాకుతలం అయిపోతూ, తపన పడిపోతూ ఇలాగుంటే నా కళ్ళకి ఏమొస్తది? అదే రిపీట్ అయ్యిద్ది. అంటే జాగృతావస్థలో నేను ఏదైతే మననం చేస్తూ ఉన్నానో, నా స్వప్నావస్థలో, సుషుప్తి అవస్థలో కూడా అదే వస్తది. నేను సుషుప్తి అవస్థ వరకు వెళ్ళను ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆలోచన పరంపరలో ఉన్నాను కాబట్టి. స్వప్నావస్థలో కూడా అదే విషయం వస్తది. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏమని? సర్వదా సర్వదా అతడు దానినే స్మరించుచుండెను. అంటే వాడి ఆఖరి క్షణానికి ముందు జీవించి ఉన్నంతకీ కూడా అటువంటి స్మరణలో ఉన్న కారణంగా, అదే స్మరణలో ఉన్న కారణంగా ఆఖరి క్షణంలో కూడా అదే భావన వస్తది. అంటే అంత్యకాలమందు పరమాత్మని స్మరించడం అంత సులువు కాదు. ఎలా కుదురుతదంట? 7వ శ్లోకం. కావున ఓ అర్జునా, అందుకని ఓ అర్జునా, అంటే మనము నిత్యము నిరంతరము దేనినైతే స్మరిస్తూ ఉంటామో, దేనినైతే మననం చేసుకుంటూ ఉంటామో, మన దృష్టి ఎక్కడైతే ఉంటుందో, మన భావనలు ఎక్కడైతే ఉంటాయో, మన ఆలోచన పరంపర దేని మీద అయితే ఉంటుందో, ఆఖరి క్షణంలో కూడా దాని మీదే ఉంటుంది. ఎందుకంటే ఆ క్షణంలో అవేర్నెస్ రావడం అనేది జరిగే పని కాదు. నడుస్తూ ఉన్నప్పుడు నడక అలవాటు అవుతుంది. నడుస్తూ ఉన్నామనుకోండి, నడక అలవాటు అవుతుంది. ఎలాంటి స్టేజ్‌లోనైనా నడగలం. కానీ నడక ఆపేసామే అనుకోండి, ఆఖరి క్షణంలో నడవగలమా? అంటే కొంతమంది చూడండి, ముసలి వాళ్ళు నడలేరు. ఎందుకంటే వాళ్ళు మేము రిటైర్ అయిపోయామబ్బా అని చెప్పి వాల్ కుర్చీ యేసుకొని కూర్చొని ఉంటారు. లేదంటే మంచం మీద రిలాక్స్ అయ్యి ఉంటారు. లేదంటే సోఫా మీద కూర్చొని ఉంటారు. ఈ కూర్చోడానికి అలవాటు పడి శరీర అవయవాలు, కండరాలు కూడా సహకరించవు నడక్కి. కొన్నాళ్ళు అయ్యేసరికి బిగుసుకుపోతాయి. మడత పడవు. అదే విధంగా మన ఆలోచన పరంపర దేనికైతే ట్యూన్ అయిపోయి ఉంటదో, మనం దేని మీదైతే ట్యూన్ చేసి ఉంచుతామో, రకరకాల అటాచ్‌మెంట్స్, ఇల్లు, పొలము, భార్య, బిడ్డ, ఉద్యోగము, డబ్బు, బంగారము, బట్టలు, ఆస్తులు, పాస్తులు, బీరువాలు, ఫ్రిడ్జ్‌లు, టీవీలు, సెల్ ఫోన్‌లు, వంటగది, బెడ్‌రూము, ఇలాగ రకరకాల అటాచ్‌మెంట్‌లు అన్నిటికి పంచేస్తాం మన భావనా ప్రపంచంలోన ఇయన్నీ ఉంటాయి. ఉండందేంటయ్యా అంటే పరమాత్మ, లేదంటే దైవం. ఉండొచ్చు ఒక 1%, 0.5%, 2%, 3%. భావనా ప్రపంచం 100% అయితే ఈ 100%లోన దైవానికి ఇచ్చిందెంత? 1, 2, 3, 4, 5 మాక్సిమం. మన భావనలన్నిటిలోని ఏది నిండి నిమిడీకృతమై ఉంది? రకరకాలు అటాచ్‌మెంట్స్. సో, ఆఖరి క్షణంలో గూడా అయ్యే గుర్తొస్తాయి. పక్క నుంచి రామాను, కృష్ణాను, అదను, ఇదను నేర్పిస్తూ ఉంటారు. వల్లించమంటారు. యమదూతలొచ్చేత్తారు, లేపోతే విష్ణు దూతలొస్తారు, వైకుంఠం నుంచి దూతలొస్తారు, లేదంటే కైలాసం నుంచి దూతలొస్తారు, శివ అను, ఇక్కడి నుంచి దూతలొస్తారు, ఇదను, అదను, రామాను, కృష్ణాను, ఓయమ్మో చెప్తూనే ఉంటారు. కానీ అవతల వాళ్ళకి అసలు బోధే పడదు. ఎందుకంటే ముందు వినికిడి శక్తి పోతది. చూపు సన్నగిల్లిపోతది. స్టెప్ వైస్ ఒక్కొక్క ఇంద్రియము పనిచేయడం ఆగిపోతది. ఇంద్రియాలన్నీ బంద్ అయిపోయిన తర్వాత శరీరం బంద్ అవుతది. జీవాత్మ శరీరం నుంచి బయటికెళ్ళేటప్పుడు ఇంద్రియాలన్నీ ఒకటి కట్ అయిపోతాయి. ఆ తర్వాత జీవాత్మ పూర్తిగా బయటికెళ్ళిపోయిన తర్వాత శరీరం మొద్దుబడిపోతది. లాక్ అయిపోతది. సో, ఇంద్రియాలకి లేని జ్ఞానం ఆ క్షణంలో రప్పించడం సాధ్యం కాదు. ఇంద్రియాలకి మూలమైన మనస్సుకి ఏదైతే మనం ట్యూన్ చేస్తామో, ఏ విధంగా ట్యూన్ చేస్తామో ఆఖరి క్షణంలో కూడా అది వాడతది.
అది చెప్తున్నారు. సర్వదా దేనినైతే స్మరించారో ఆఖరి క్షణంలో కూడా అదే స్మరణ వస్తుంది. ఆఖరి క్షణంలో దేన్నైతే స్మరిస్తామో మరుజన్మలో మరుజన్మ ఆ విధంగానే ఉంటుంది. అటువంటి జన్మే ఉంటుంది. అటువంటి తాపత్రయంతో, అటువంటి తపనతోనే జన్మ తీసుకుంటాము. అంటే పరమాత్మ జన్మ రాహిత్యంలోకి వెళ్ళాం, జన్మ పరంపరలోకి మళ్ళీ తిరిగి వస్తాం. ఓకే, కావున ఓ అర్జున, అందుకనే అర్జున నీవు సర్వదా నన్నే స్మరించుచుండుము. నిరంతరం నన్నే స్మరించుచుండు అంటే పరమాత్మ యందు ధ్యాస, అంటే విశ్వాసం. అబ్బా, దైవం పట్ల విశ్వాసం. ఇప్పుడు మనకి ఏదైనా సమస్య వచ్చింది, సమస్య వస్తే వాడి వల్ల వీడి వల్ల అనుకుంటూ కూర్చుంటే సమస్య తీరుతుందా? అలాగని దైవాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే సమస్య తీరుతుందా? కారణం ఏంటి? నేను ఎంత పెద్ద సమస్యలో ఇరుక్కోవడానికి కారణం ఏంటి? దయచేసి నాకు తెలియజేయండి, నాకు అర్థమైనట్టు చెయ్యండి, నాకు హెల్ప్ చేయండి, నా కారణాన్ని నీకు చూపించండి అని మన విశ్వాసం ఎప్పుడైతే మనకొచ్చే సుఖంలోను, మనకొచ్చే దుఃఖంలోను, మనకొచ్చే సందిగ్ధంలోను, మనకొచ్చే రకరకాల ఆలోచన పరంపరలోను దువిధ, రెండు రకాల, అంటే చూడండి, చెయ్యినా వద్దా, ఇదా అదా, అటువంటిదా ఇటువంటిదా, ఆ పని చేయినా ఈ పని చేయినా, అటు వెళ్ళనా ఇటు వెళ్ళనా, ఇటు సంశయం వచ్చినప్పుడు ప్రతి స్థితిలోనూ కూడా ఎప్పుడైతే మనం దైవం పట్ల విశ్వాసం ఉంచుతామో దైవాన్నే స్మరిస్తాము. సొల్యూషన్ కోసం ఎక్కడికి వెళ్తాం? ఆ దైవం దగ్గరికి వెళ్తాం. ఎప్పుడైతే ప్రతి సమస్య యొక్క పరిష్కారం దైవం దగ్గర ఉంది అంటే, యూనివర్స్ లో ఉంది, విశ్వాత్మ దగ్గర ఉంది, పరమాత్మ దగ్గర ఉంది, దైవం దగ్గర ఉంది అని ఆ అవేర్నెస్ మనకి మనం ఎక్కించుకుంటాము, డెవలప్ చేసుకుంటాము. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, కర్మ ధ్యానం చేయండి, కర్మ చూసుకోండి అంటున్నాం. అంటే ఏంటి? ఎవరిని కాంటాక్ట్ చేస్తున్నాం మనం? విశ్వాన్ని కాదా? పరమాత్మని కాదా? మన ఆత్మని కాదా? మన ఆత్మతో కాంటాక్ట్ అవ్వాలన్నా కూడా మనకి శక్తి సరిపోతుందా? మళ్ళీ విశ్వమయ ప్రాణశక్తిని ధ్యానం ద్వారా తెచ్చుకొని ఈ ప్రశ్న వేసి మాస్టర్స్ యొక్క సహాయంతో మన రికార్డ్ రూమ్ లోకి వెళ్ళి మన రికార్డు చూసుకుంటున్నాం. అంటే మన విశ్వాసం ఎక్కడ పెట్టాము? యూనివర్స్ మీద పెట్టాం, అంటే దైవం మీద పెట్టాం. ఎవడైతే విశ్వాసంతో ఉంటాడో, ఇక్కడ నన్నే స్మరించడం అంటే ఏంటి? దైవం పట్ల విశ్వాసంతో ఉండడం. నాకు ఈ సమస్య వచ్చింది, నాకు అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయండి, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగితే యూనివర్స్ ఇస్తుంది. అలాగ మానేసి నీ వల్ల వచ్చింది, నీ వల్ల వచ్చింది, వాడి వల్ల వచ్చింది, వీడి వల్ల వచ్చిందని ఓ అమ్మ అందరినీ అనుకుంటూ కూర్చుంటే, భౌతికంగానే చూస్తే దైవం పట్ల విశ్వాసం లేనట్టు. అభౌతికాన్ని టచ్ చేస్తే, అభౌతికంగా ఆలోచిస్తే దైవం పట్ల విశ్వాసం ఉన్నట్టు. అదే నన్ను స్మరించడం. ఇక్కడ స్మరించడం అంటే రామ 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 కృష్ణ 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 నామజపం కాదండి. మనలో ఉన్న దైవం పట్ల విశ్వాసాన్ని తట్టి లేపి నా కారణం నాకు చూపించండి. అది మన హక్కు, సమాచార హక్కు. నేను ఈ రోజు ఇంత బాధకు దొరికిపోయానంటే నేను ఎవరిని బాధ పెట్టాను, నేనేం చేస్తేనే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే సత్యం పట్ల విశ్వాసం. ఈ వాస్తవం ఎక్కడ నేను సృష్టించాను, దయచేసి నాకు చూపించండి, విశ్వం పట్ల విశ్వాసం. ఈ సహాయం చేసే మనకి నమ్మిన దైవం, మనం నమ్మిన దైవం లేదంటే మనకి బాగా కనెక్ట్ అయిన ఆ మాస్టర్ని హెల్ప్ అడుగుతాం. దైవం పట్ల విశ్వాసం, ఈ విశ్వాసమే మన జీవన నౌకని దాటిస్తుంది. నిరంతరము నన్నే స్మరించుచుండుము. అందుకే అర్జునుడికి ఏం చెప్తున్నారు? అందుకే అర్జున నిరంతరము నన్నే స్మరించు అంటే దైవం పట్ల విశ్వాసంతో ఉండు. యుద్ధమును అంటే కర్తవ్య కర్మని కూడా చేయుము. అలాగని దేవుడా 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 అని చెప్పి నన్ను తలుచుకుంటూ కూర్చుంటే కాదయ్యా, నీ పని నువ్వు చెయ్యాలా. కర్మను వదిలేస్తారు కావాలా? కుదరదు. కర్తవ్య కర్మల్ని కూడా చెయ్యాలి. యుద్ధమును చేయమంటే అది నీ కర్తవ్యం. నీ డిజైన్ లో పెట్టుకొని వచ్చావు, డిజైన్ చేసుకొని వచ్చావు. అది రుణం, వాళ్లతో ఉన్న కర్మ రుణాలు. ఆ రుణం తీర్చుకోవాలా, అది నీ కర్తవ్యం. కేవలం దైవం పట్ల విశ్వాసం ఒక్కటే సరిపోదు, కర్మని కూడా ఆచరించాలి, కర్తవ్యంగా భావించి మరీ ఆచరించాలి. ఈ రెండు ఉండాలంట. ఓ రోజంతా కూర్చొని నీ వంట నాకు నమ్మకం ఉంది, భజన చేస్తూ ధ్యానం చేస్తూ అదే స్మరిస్తూ 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 కూర్చుంటే మన చేతికున్న ఇనప సంఖ్యలు గాని బంగారు సంఖ్యలు గాని మనమే విడుదల చేసుకోవాలి. దానికి దైవం సహాయం చేస్తుంది. దైవం పట్ల విశ్వాసం మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్గంలో వెళ్ళడం వల్ల మనకి సులువు అవుతుంది. పెద్ద యాక్సిడెంట్, ఒక 10వ అంతస్తు నుంచి బండరాయి నెత్తి మీద పడిపోతే ఏమవుతుంది?
తల పగిలి ఆ క్షణమే చచ్చిపోతాం. అదే నడుచుకుంటూ ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఒక రాయి గుద్దుకున్నాం, చూసుకోకుండా రాయిని గుద్దుకున్నాం, బొటనవేలి గోరో లేదంటే కాలి గోరో ఏదో ఒకటి లేచి చిట్లి రక్తం వచ్చింది. అది పెద్దదా, ఇది పెద్దదా? ఏది భరించగలిగినది, ఏది భరించలేనిది? దైవం పట్ల విశ్వాసం ఉండి మన కర్తవ్య కర్మని మనం నిర్వర్తిస్తూ ఉంటే పెద్ద కర్మ యొక్క ఫలితం కూడా చిన్న కర్మ శేషంగా మారి మన ఎదురవుతుంది. లేదంటే కర్మఫలం యాజ్ ఇట్ ఈస్ ఆచరణలోకి వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ యాక్టివేట్ అయిపోతుంది. అందుకని దైవం పట్ల విశ్వాసము ఉండాలి, కర్మని నిర్వర్తించాలి, కర్తవ్య కర్మల్ని కూడా ఆచరించాలి. ఈ రెండు చెయ్యాలి అర్జున, ఒక్కటి చేస్తే కాదయ్యో. ఈ విధముగా నీ మనోబుద్ధులను నాయందే నిలిపియున్నచో, ఈ విధంగా మనసు బుద్ధి రెండిట్లోనూ విశ్వాసము కర్తవ్య కర్మల్ని చెయ్యాలి. ఈ రెండు ఎక్కించుకున్నప్పుడు నిజముగా నిస్సందేహంగా నన్నే పొందెదవు. ఈ విధమైన కర్మాచరణ, దైవం పట్ల విశ్వాసం ప్రతి జీవాత్మకి జీవించి ఉన్నంతకి ఎవరంటే ప్రాణాలతో ఈ శరీరము నడిచే కొద్దీ ప్రతి క్షణంలో కూడా ఈ విధంగా ఉన్నప్పుడు ఆఖరి క్షణంలో కూడా ఆ విశ్వాసం అలానే ఉంటుంది. కాబట్టి మన మనస్సుకి మన బుద్ధికి అది అలవాటైపోయింది, కాబట్టి ట్యూనింగ్ అయిపోయింది. కాబట్టి ఆ క్షణంలో కూడా ఈ రోజు ఇది నా అవసాన దశ, నా ఆఖరి క్షణాలు, నాకు అర్థమయ్యింది. ఈ ఆఖరి క్షణంలో నేను బాధపడుతున్నాను అంటే నేను ఎవరికో బాధ ఇచ్చుంటాను, వాళ్ళకి క్షమాపణ. ఓ పరమాత్మ, నా జీవితాన్ని నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను, చాలా చక్కగా జీవించాను, ఈ జన్మని సార్థకం చేసుకున్నాను, తృప్తి పొందానయ్యా, ఈ జన్మని నేను తృప్తిగా జీవించానయ్యా, ఐఎమ్ వెరీ హ్యాపీ, నీకు కృతజ్ఞతలు తండ్రి, ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి అని ఆ విధంగా దైవాన్ని తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నిస్సందేహంగా నన్నే పొందెదవు. అంటే కనెక్టివిటీ, ఆ కనెక్టివిటీ ఎప్పుడూ పోకూడదు. జీవించి ఉన్నంతకి మనం ఆ కనెక్టివిటీ కోల్పోనప్పుడు ఆఖరి క్షణంలో ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాం. మనకి ఎవడు చెప్పక్కర్లా, ఎవడు ట్రైన్ చేయక్కర్లా, చూన్ చేయక్కర్లా, రామాను కృష్ణాను అని అనక్కర్లా. మనస్సును ఎటు పోనీయక, 8వ శ్లోకం, మనస్సును ఎటు పోనీయక వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా, అంటే ధ్యాస ఎక్కడ ఉండాలా? దైవం పట్ల ఉండాలా, కర్తవ్యం పట్ల ఉండాలా. దైవం పట్ల విశ్వాసం, కర్తవ్యం పట్ల ఎరుక, కర్తవ్య కర్మను నిర్వర్తించాలి అనే ఎరుక. సో ధ్యాస ఈ రెండిటి పట్ల ఉండాల. వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూప యోగమునే సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. ఇది ఎలా చెయ్యాలి? ఇంత అవేర్నెస్ ఎలాగొస్తుందంటే ముందు మనం రూపాన్నే పట్టుకుంటాం, భక్తిలో ఉంటాం, రూపాన్నే పట్టుకుంటాం. ఎందుకంటే రూపాన్ని, ఏదో ఒక రూపం లేకపోతే ఆ విశ్వాసం అనేది స్థిరపడదు, ఉండాలి. రూపం నుంచే, అంటే చూడండి, ఆకారం నుంచే నిరాకారంలోకి వెళ్తాము అంటారు, ఆ రూపం ఉండాలి. ధ్యాన రూపం అంటే ముందు రూపము, తర్వాత ధ్యానము, దాని మీద ధ్యాస. ఆ దైవం అనేది ఒకటి ఉంది, ఒక శక్తి ఉంది, ఆ శక్తి నన్ను హెల్ప్ చేస్తుంది, నాకు గైడ్ చేస్తుంది, నాకు సహాయ సహకారాలు అందిస్తుంది, నన్ను కాపాడుతుంది, నన్ను రక్షిస్తుంది అనే విశ్వాసం. మనస్సును ఎటు పోనీక, మనసు రకరకాల వైపు, భోగాల వైపు, విషయాల వైపు, ఏంటిది తప్పుల వైపు, నిందల వైపు, విమర్శల వైపు, రకరకాల వైగా వెళ్తది. కానీ దాన్ని ఎటు పోని, అది వెళ్తూ ఉంటది. అది అర్థం చేసుకొని అలా కాదబ్బా, దీనికి వాళ్ళు వీళ్ళు కారణం కాదు, మనమే కారణం, మన కారణం ఏంటో మనం చూద్దాం, మనం మాస్టర్స్ని అడుగుదాం, ఓకేనా అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురాగలం. అంటే ఈ వేరే ధ్యాస ఏమాత్రము లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యాన రూప యోగమునే సాధన చేయు మనుష్యుడు, ఈ రూపాన్ని ధ్యానంతో సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మనే చేరును. రూపం నుంచి ధ్యానము, అంటే ధ్యానంలో కూడా శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస పెడతామో, అంటే ఇక్కడ ధ్యాన రూపం అంటే రకరకాల ధ్యానాలు ఉన్నాయండి యూనివర్స్ లోన, అంటే ఈ భూమి మీద చాలా ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అయితే ఈ కాలానికి, ఈ దేశకాలమాన పరిస్థితులకి, మనకుండే బిజీ గజిబిజీ లైఫ్ లోన కొంచెం సులువుగా యూనివర్స్ తో, విశ్వంతో అనుసంధానమయ్యే మార్గము శ్వాస మీద ధ్యాస.
సో ధ్యాన రూప యోగము, ఈ విధంగా రూపము ధ్యానము ఈ రెండిటి యొక్క సహాయంతో మనం యోగత్వం అంటే ఏంటి? అనుసంధానం, విశ్వంతో అనుసంధానం, జీవుడు, జీవాత్మ, ఆత్మ, విశ్వాత్మ, విశ్వము, వీటన్నిటితో అనుసంధానం, నిరంతరం కనెక్ట్ అయ్యి ఉండడం. అంటే మన నిర్వాణమయ కోశం ద్వారా పరమాత్మతో అనుసంధానమై ఉండడం, నిరంతరం 0 స్టేజ్ లో ఉండడం అనేది కుదురుతుంది. యోగమునే సాధన చేయి. యోగంలోకి వెళ్ళాలంటే, ఒక యోగి కావాలంటే, ఆ యోగత్వాన్ని సిద్ధింపజేసుకోవాలంటే ధ్యాన రూప సాధన చేయు మనుష్యుడు దివ్య పురుషుడైన పరమాత్మని చేరును. ఈ విధంగా పరమాత్మని చేరొచ్చు, ధ్యాన యోగం ద్వారా చేయొచ్చు. రూపాన్ని పట్టుకొని కేవలం ఆ రూపాన్ని ధ్యానం చేస్తూ కూడా చేరొచ్చు, చేరలేము అని కాదు. అయితే ఎవరికి ఏది పాసిబుల్ అది ఆచరించొచ్చు చెప్ప. అందుకే మనకు చెప్పారు, అన్ని యజ్ఞములు గొప్పవే, ఏది తక్కువది కాదు, దేన్ని తక్కువగా అంచనా వేయకు, అన్ని గొప్పవే. ఎవరు దేన్ని ఆచరించి ఏదో ఒకటి పట్టుకో, సాధనలోకి వెళ్ళు, ఆ యోగత్వంలోకి వెళ్ళు, ఆ కనెక్టివిటీలోకి వెళ్ళు, అప్పుడు పరమాత్మనే పట్టుకోగలవు, చేరుకోగలవు. అనుసంధానం అనేది చాలా ముఖ్యము. మార్గం ఏదైనా కావచ్చు, అనుసంధానం అనేది ముఖ్యము. అంటే ధ్యాన సాధన ద్వారా చంచలమైన మనస్సుని కంట్రోల్ చేయొచ్చు. మనసుని అటు ఇటు పరిగెడుతున్న మనసుని తెచ్చి ఓ దగ్గర స్థిరంగా కూర్చోబెట్టడం సాధ్యము. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. అట్టి పరమ భక్తుడు అంత్యకాలమునందు ఎవరైతే ఈ ధ్యాన సాధన ద్వారా మనస్సుని ఒక అటు ఇటు పరిగెడుతున్న మనసుని తెచ్చి స్థిరంగా ఉంచగలుగుతారో, ఈ సాధన చేస్తూ చేస్తూ ఆచరణ, ఒకరోజు చేసాము కనెక్ట్ అవ్వలేదంటే కుదరదు. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసామని మధ్యాహ్నం లంచ్ మానేస్తామా? లంచ్ చేసామని డిన్నర్ మానేస్తామా? ఏ పూట దా పూట అవుతుంది కదా. మరి ధ్యాన సాధన కూడా దానికి తగ్గట్టే అవ్వాలి కదా, డైలీ చెయ్యాలి కదా. డైలీ రొటీన్లో అదొక భాగం అయిపోవాలి. లెగిసాము, బ్రష్ చేసాము, స్నానం చేసాము, బట్టలు మార్చుకున్నాము, టిఫిన్ చేసాము, బ్రేక్ఫాస్ట్ చేసాము, లంచ్ చేసాము, డిన్నర్ చేసాము. ఇవి ఎలాగైతే అనివార్యమో సాధన కూడా అనివార్యం. ఎప్పుడైతే అనివార్యంగా ప్రతిరోజు అవేర్నెస్ తో సాధన చేస్తూ 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 ఆ కనెక్టివిటీలో, ఆ యోగత్వంలో ఉంటాము, దైవం పట్ల విశ్వాసంతో కర్తవ్య కర్మల్ని నిర్వర్తిస్తూ మనసుని నిగ్రహిస్తూ ధ్యానయోగ సాధనలో ఉంటామో పరమాత్మని ఖచ్చితంగా చేరగలము. అట్టి పరమ భక్తుడు ఎవరైతే ఈ సాధన చేస్తూ చేస్తూ, పరమ భక్తుడు అంటే ఉన్నతమైన, ఉత్తమమైన, అవధులు లేని విశ్వాసంతో అంత్యకాలమునందు యోగ బలము చేత, అంత్యకాలమునందు ఆఖరి క్షణంలో యోగ బలము చేత, అంటే ఈ కనెక్టివిటీ వలన, ఈ సాధన చేయగా 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 ఇలాగ తలుచుకుంటే కనెక్ట్ అయిపోతారు. యోగ బలము, ఆ యోగత్వం వల్ల వచ్చిన బలము చేత భృగుటి మధ్యమున ప్రాణములను స్థిరముగా నిలిపి నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడను పరమ పురుషుడను అయిన పరమాత్మనే చేరును. నిరంతరము ఇదే సాధనలో ఉన్నవాడు ఆఖరి క్షణంలో కూడా వాడికి అర్థమైపోతుంది, ఇది నా లాస్ట్ మొమెంట్స్ అని. ఇది ఆఖరి క్షణాలని అర్థమైపోతాయి. ఎప్పుడైతే అర్థమయ్యిందో ఆటోమేటిక్ గా ఆలోచన ఎటు వెళ్తుంది? ఇంటి మీదకి, పొలం మీదకి, దాని మీదకి, దీని మీదకి వెళ్దు. మనసు ఎటు పరిగెడుతుంటే, మన డ్యూటీ ఇప్పుడు ఏంటి? ధ్యాన సాధన, దా 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 వచ్చే 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 అని చెప్పి అలాగా పరమాత్మతో అనుసంధానమయ్యి, నాకు అర్థమైపోయింది, నా ప్రాణాలు పోయే సమయం ఇది, నేను మీతో అంటే ఈ యూనివర్స్ తో కనెక్ట్ అయిపోతాను అని ప్రాణాపాన సమాయుక్తం, అంటే ఈ ప్రాణవాయువులను, అపానవాయువులను అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ క్షణంలో కూడా ఆ పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించి ఆ సాధన ద్వారా పరమాత్మలో లైమ, అంటే ఈ విధంగా భృగుటి మధ్యమున, అంటే భ్రూమధ్యం, భృగుటి మధ్యం మనం బొట్టు పెట్టుకున్న ప్లేస్, భృగుటి మధ్యంలో ప్రాణాపాయన వాయువుల్ని, అంటే ఈ అపాన వాయువు, ప్రాణవాయువు, వెళ్ళే గాలి వచ్చే గాలి, అంటే శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ఈ రెండు గాలి ఎక్కడైతే, ఈ రెండు శ్వాసలు ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్లేస్ లో ప్రాణాన్ని నిలబెట్టడం. అంటే నేను రెడీ అబ్బా, నా బాడీ వెకెట్ చేయడానికి నేను రెడీ, నేను ఈ జీవితాన్ని చాలా అద్భుతంగా జీవించాను, పొందాలనుకున్నవన్నీ పొందాను, ఎంత సాధన చేయాలనుకున్నా సాధన చేశాను, తృప్తిగా ఉంది, ప్రతి క్షణాన్ని, ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ప్రతి క్షణాన్ని వినియోగించుకున్నాను, నా జీవితం పట్ల నాకు మంచిగా హ్యాపీ ఫీలింగ్ ఉంది, నేను ఏదో సాధించలేకపోయానో, ఎవరికో ఏది ఇవ్వలేకపోయినో, పొందలేకపోయినా అనేది ఏం లేదు, లేకపోయినా నో ప్రాబ్లం అబ్బా, చాలా అనుభవించేశాను, ఐఎమ్ హ్యాపీ, నేను రెడీ అని మొత్తం అన్నిటినీ అటాచ్మెంట్లన్నీ ఆ క్షణంలో డిటాచ్ చేసుకొని
ప్రశాంతంగా శ్వాసానుసంధానం చేసి ప్రాణాల్ని బ్రుకుటి మధ్యంలో నిలపగలిగిన వాడు. మనస్సుతో, నిశ్చలమైన మనస్సుతో, మనసులో కూడా ఎటువంటి ఆలోచనలు లేవు, నిశ్చలంగా ఒకే ఒక తపన, మనస్సులో, బుద్ధిలో, శరీరంలో, ఇంద్రియాల్లో అన్నిట్లోన ఒకే ఒక తపన, హ్యాపీగా బాడీ వెగడి చేసేస్తా అనే తాపత్రయంతో, అనే ఆ ఒకే సంకల్పం అన్నింట్లోనూ ఉంటే మనస్సుతో స్మరించుచు దివ్య స్వరూపుడును పరమ పురుషుడునైన పరమాత్మనే చేరును. అంటే పరమాత్మని చేరాలంటే ఆ క్షణంలో అంత అవేర్నెస్ అవసరం. మనసు, బుద్ధి, ఇంద్రియాలు, శరీరము ఒకే తాటి మీద ఒకే లైన్ లో ఉంటూ ఐఎమ్ రెడీ అని సిద్ధమైపోవాలి. అందుకే ఇది ఎలా అలవాటు అవుతుంది అంటే ప్రతి రాత్రి కూడా మనకి ట్రైనింగే. అంత్యకాలం నందు పరమాత్మని స్మరించడం ఎలా కుదురుతుంది? రాత్రి పడుకునేటప్పుడు ధ్యానం చేస్తూ ఆలోచనలన్నింటినీ జీరో చేసి, మనసుని జీరో చేసి, మనసుని నిశ్చలం చేసి ధ్యానం చేస్తూ ధ్యాన సాధనతో నిద్రలోకి వెళ్ళడం. ఎప్పుడైతే ఇది ఇలాగా మనం అలవాటు చేస్తూ ఉంటామో ఆఖరి క్షణంలో అదే అలవాటు అవుతుంది. ఆటోమేటిక్ గా స్ఫురణకు వస్తుంది, జ్ఞాపకానికి వస్తుంది. ఓకే, ఇదే చెయ్యాలి, ఇప్పుడు నేను ఇది మీ పనే చెయ్యాలి. మనసు చంచలమైన మనసుని తెచ్చి ప్రశాంతం చేయాలా, ముందు దాన్ని నిద్రపచ్చాలా, నేను సాధనలో వెళ్ళిపోవాలా అని అవేర్నెస్ వస్తుంది. అందుకే ఈ విధంగా జరుగుతుంది. ఎట్లు తెలుసుకొనును అని అడిగారు కదా, అది ఎట్లా తెలుసుకుంటారన్నారు కదా, ఈ విధంగా తెలుసుకుంటారు. అంటే జీవించి ఉన్నంతకి సాధన, ఈ సాధన ద్వారా ఆఖరి మూమెంట్ లో ఆ అవేర్నెస్ వస్తుంది. ఏ అవేర్నెస్ కావాలి? నేను పరమాత్మలో లయమైపోవాలి అంటే ఆ అవేర్నెస్ వస్తుంది. చూడండి 11 వేద విధులైన విద్వాంసులు ఆ సచిదానంద ఘన పరమాత్మను శాశ్వతుడు, అక్షరుడు అని ప్రస్తుతింతురు. అంటే వేద విధులైన విద్వాంసులు, వేదాల్ని బాగా అవపోసన పట్టిన వాళ్ళు, ఆ వేదాల యొక్క తత్వాన్ని బాగా అర్థం చేసుకున్న వాళ్ళు, దాని యొక్క ఆంతర్యాన్ని, లోతుల్ని టచ్ చేసిన వాళ్ళు, అవగాహన అయిన వాళ్ళు ఆ పరమాత్మని అక్షరుడు అంటే క్షరము లేనివాడు, నాశనం లేనివాడు అని ప్రస్తుతిస్తారు. వాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. నెక్స్ట్, ఆసక్తి రహితులైన యత్నశీలురైన సన్యాసులు ఆసక్తిని వీడి ప్రయత్నపూర్వకంగా సాధన చేస్తున్న సన్యాసులు. అంటే సన్యాసాశ్రమాన్ని, సన్యాసం అంటే ఏంటండి? విడిచిపెట్టడం. దేన్ని విడిచిపెట్టడం? కర్మ ఫలాల్ని విడిచిపెడుతూ. కర్మల్ని కాదండోయ్, కర్మల్ని విడిచిపెట్టడం సన్యాసం కాదు, మనకు ముందే చెప్పేశారు. మళ్ళీ అదే మాట ఎందుకు చెప్తారు? చెప్పరు. సో సన్యాసం అంటే ఏంటి? కర్మ ఫలాన్ని విడిచిపెట్టి పని చేస్తూ పోయేవారు. నేర్చుకోవాలంటే నేర్చుకోవడం, చేయాలంటే చేయడం, సాధన చేయాలంటే సాధన చేయడం, ఏది చేయాలంటే అది. ఫలితాన్ని విడిచిపెట్టి పని మీద మాత్రమే దృష్టి పెట్టడం. యత్నశీలురైన ప్రయత్నపూర్వకంగా ఆ పరమపదమునే నందే ప్రవేశింతురు. ఎప్పుడైతే ప్రయత్నపూర్వకంగా కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి తాను చేయాలనుకున్న పనిని, ఆసక్తిని కూడా విడిచిపెట్టి చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ పరమపదమునే వాళ్ళు పరమపదం అంటారు. అక్కడికే ప్రవేశిస్తారు, అంటే పరమాత్మని చేరుకుంటారు, ఆ స్థితికి చేరుతారు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరిస్తారు. బ్రహ్మచారులు, ఇక్కడ బ్రహ్మచారులు అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం అనేది మనకు తెలిసిన అర్థం. కానీ బ్రహ్మచర్యము అంటే బ్రహ్మాండమంతా చరిస్తూ బ్రహ్మాండంలో ఉన్న జ్ఞానాన్నంతా కూడా అవగాహన చేసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, అవగాహన చేసుకునే బ్రహ్మచర్య వ్రతం. బ్రహ్మాండంలో ఉండే జ్ఞానాన్నంతా కూడా నేను అర్థం చేసుకోవాలి, నేను అంత జ్ఞానవంతం, నా చైతన్యాన్ని అంత జ్ఞానవంతంగా చేసుకోవాలి, అంతగా నా చైతన్యాన్ని విస్తరించాలి అనే తాపత్రయంతో జ్ఞాన సముపార్జనే ధ్యేయంగా జీవించేవాళ్ళు. వాళ్ళు కూడా ఆ పరమపదము కోసమే, ఆ స్థితికి చేరడానికే, ఆ పరమాత్మ ప్రాప్తి కోసమే జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారు. అట్టి పరమ పదమును గూర్చి సంక్షిప్తముగా నీకు వివరింతును. అటువంటి పరమపదం, అసలు పరమపదం అంటే ఏంటి, ఎలా ఉంటది, ఎలా చేరుకోవచ్చు, ఏంటి సంగతి అనేది సంక్షిప్తంగా, టూకీగా, కొంచెం ఒక 2-3 శ్లోకాల్లో సింపుల్ గా, బ్రీఫ్ గా చెప్తాను, వివరిస్తాను అని చెప్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ 12, 13 ఈ రెండు కలిపి, 12, 13 ఈ 2 శ్లోకాలు కలిపి ఇచ్చారు. సర్వేంద్రియములను నిగ్రహించి, అంటే ఆ పరమ పదం ఎలా ఉంటది చిన్న టేస్ట్ చూపిస్తా.
ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ చేసే ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తారు. ట్రైలర్ కంటే ముందు ఫస్ట్ లుక్ అంటారు. ఆ ఫస్ట్ లుక్ కంటే ముందు ఫస్ట్ పేజ్ ఏదో ఏదో సంథింగ్ చిన్నది ఒక పోస్టర్ ఏదో రిలీజ్ చేస్తారు. అంటే ఈ పోస్టర్ బట్టి ఆ మూవీ ఎలా ఉంటది అనేది మనం అంచనా వేసుకోవచ్చు కదా. అదే విధంగా ఆ పరమపదం అనేది బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించే బ్రహ్మచారులు ఏ పరమపదము కోసమైతే ఇంత కష్టపడుతున్నారో, సన్యాసులు ప్రయత్నపూర్వకంగా ఆసక్తిని పక్కన పెట్టి తమ సాధన ఏ పరమపదంను చేరడానికి ఎంత కష్టపడుతున్నారో, వేద విధులైన విద్వాంసులు అంటే వేదాల్ని అవపోసన పట్టిన విద్వాంసులు ఏ పరమపదాన్ని తెలుసుకోవడానికి అంత కష్టపడుతున్నారో, అసలు ఆ పరమపదం ఎలా ఉంటది అనేది నీకు టూకీగా బ్రీఫ్గా చెప్తా అని చెప్పారు కదా. అంటే దాని యొక్క టేస్ట్ చూపిస్తా, దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది ఎలా ఎందుకు అంత తపన పడతారు, అసలు పరమపదం గురించి ఎందుకు అంత తపన పడతారు, అంత ఎందుకు కష్టపడతారు, దాని యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది తెలియజేస్తాను అన్నారు. అది ఎలాగో చూడండి. సర్వేంద్రియములను నిగ్రహించి మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధ స్థానమునందు అంటే సహస్రారమునందు స్థిరమొనర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు ఆ ఓంకారమునకు అర్ధస్వరూపుడును నిర్గుణ బ్రహ్మను అయిన నన్ను చింతించుచు దేహ త్యాగమొనర్చువాడు పరమగతిని అంటే మోక్షాన్ని పొందుతాడు. ఆ పరమపదముని యొక్క టేస్ట్ ఎలా తెలుస్తుందయ్యా అంటే సర్వేంద్రియములను నిగ్రహించి, ఇంద్రియాలన్నిటినీ కంట్రోల్ చేసి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, మనస్సు హృదయం అంటే ఏంటి, సెవెంత్ బాడీ పరమాత్మతో కనెక్టివిటీ, నిర్వాణమయ కోశం అంటే మనస్సులో దైవాన్ని స్థాపించడం, అంటే మనసులో వేరే ఆలోచన ఏమీ లేకుండా జీరో చేయడం, మనస్సును హృదయమునందు నిలిపి. హృదయం ఏంటి, దైవానికి కేంద్రస్థానం, పరమాత్మతో కనెక్ట్ అవ్వడానికి, లేదంటే దివ్యత్వంతో కనెక్ట్ అవ్వడానికి, లేదంటే మాస్టర్స్ చెప్పే సందేశాలన్నీ హృదయం ద్వారా మనకి అందుతూ ఉంటాయి. అంటే ఇదేంటిది, నిర్వాణమయ కోశం. ఈ నిర్వాణమయ కోశాన్ని మనసును నిర్వాణమయ కోశమందు నిలపడం అంటే ఏంటి, జీరో చేయడం. నిర్వాణమయ కోశం ఎప్పుడండి ఓపెన్ అవుతుంది, లోపల జీరో ఉంటే, ఆలోచనారహిత స్థితిలో మాత్రమే కదా. సో మనసుని జీరో చేయడం, అటు ఇటు పరిగెడుతున్న చంచలమైన మనస్సుని నిద్రపరచడం. అట్లు వశమైన మనస్సు ద్వారా ప్రాణములను మూర్ధ స్థానమునందు సహస్రారమునందు స్థిరమనర్చి, అంటే ఈ ఎప్పుడైతే మనం ప్రాణములు అంటే ఏంటి, ప్రాణ అపాన వాయువు, ప్రాణవాయువు, శ్వాస మీద ధ్యాస, అంటే రకరకాల అర్థాలు ఉంటాయండి. ఇదే కరెక్ట్ అని చెప్పట్లా, మనకి ఏదైనా అంటే మనం ఏదైతే ఆచరిస్తున్నామో అదే కదా మనకు అర్థమవుతుంది. మన అనుభవమే మన జ్ఞానము, మన అనుభవపూర్వకంగానే మనం ఏదైనా అర్థం చేసుకుంటాం, అవునా కాదా. ఇప్పుడు మన అనుభవం ఏంటి, శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస చేసేటప్పుడు మన ప్రాణవాయువులు చూడండి, చాలాసార్లు పత్రి సార్ అన్నారు, వంశీ సార్ అన్నారు, మనం శ్వాసని పీల్చుకుంటుండగా పీల్చుతాం, ఆ శ్వాస మీద ధ్యాస, ఆ శ్వాస ఏంటి, పొడుగ్గా ఉంటది, లెండిగా ఉంటది, పెద్దగా ఉంటది. ఒక శ్వాస తీసుకొని విడిచిపెట్టడానికి మేబీ 10 సెకండ్స్ 30 సెకండ్స్ పట్టొచ్చు. ఓకే, ఎప్పుడైతే మనసుని జీరో చేసి ఇంద్రియాలన్నీ కట్టబెట్టి ఇంద్రియాలన్నిటినీ ఆపి, వాటి యొక్క పనితీరుని ఆపి, మనసులో జరిగే ఆలోచన పరంపరని కూడా శ్వాస మీదకి మళ్లించి, ఇలా చేయడం వల్ల ఈ శ్వాస, ఇంత పొడుగ్గా ఉన్న శ్వాస అలా కొంచెం కొంచెంగా తగ్గుతుంది అంటారు. శ్వాస యొక్క లెంగ్త్ తగ్గిపోతుంది. ధ్యానంలో జరిగేది ఇదే. శ్వాసక్రియ జరుగుతుంది, శ్వాసక్రియ ఆగిపోతే మనం ఉండం, కానీ దాంతో లెంగ్త్ తగ్గుతుంది. లెంగ్త్ తగ్గి ఒక దగ్గర ఆగిపోతుంది, అంతే, షార్ట్ అవుతుంది అంట. అదే
ఇక్కడ చెప్తున్నారు ఏమి పరమాత్మ ధ్యానమునందే అట్లు వశమైన మనస్సు ద్వారా మనసుని జీరో చేయడం వల్ల ప్రాణములను మూర్ధస్థానమునందు అంటే ఈ ప్రాణవాయువు సహస్రారం నందు నిలబడుతుంది, షార్ట్ అవుతుంది, సహస్రారం దగ్గర స్టాండ్ అవుతుంది అనమాట. అంతే, అంత శ్వాసే, చిన్న శ్వాస. ఓకే, స్థిరం అనొచ్చి స్థిరంగా ఉంటది. ఎప్పుడు మనసు స్థిరమైనప్పుడే శ్వాస స్థిరమవుతుంది. పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై ఈ ఈ ఈ స్థితిలో అలాగ స్టాండర్డ్ గా ఉండినప్పుడు అక్షర బ్రహ్మ స్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, అంటే ఆ స్థితిలో ఓంకారాన్ని ఉచ్చరించమంటున్నారు. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఈ స్టేజ్ లోన ఒక రకమైన అంటే విశ్వంలో ఉండే ఈ ఓంకార విశ్వమంతా కూడా ఓంకారం యొక్క ప్రతిధ్వని, ఓంకారమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క వైబ్రేషన్స్ అన్నమాట. విశ్వంలో ఉండే వైబ్రేషన్స్ ని రికార్డ్ చేస్తే ఓంకారం ఓం అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం యూనివర్స్ కి కనెక్ట్ అవుతాము. ఆ ఓంకారమును ఓంకారమునకు అర్ధస్వరూపుడు అంటే మీనింగ్, ఓంకారం యొక్క మీనింగ్ అయిన నిర్గుణ బ్రహ్మనైన నన్ను అంటే గుణాలకి అతీతంగా ఉన్న ఆ పరమాత్మను చింతించుచు దేహత్యాగమునర్చువాడు. ఎలా ఈ స్థితి, ఈ జీరో స్టేజ్ లో, ఈ ధ్యాన, ఈ హై స్టేజ్ ఆఫ్ మెడిటేషన్ లోన అంటే శ్వాస చిన్నదైపోయి ఆ సమాధి స్థితి, సమాధి ఆ స్టేజ్ చూసారా, అది పరమపదం. ఆ స్టేజ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే అది ఆ టైంలో దేహత్యాగం మొనర్చివాడు అంటే ఆ స్థితిలో ఉండి శరీరాన్ని విడిచిపెట్టిన వాడు పరమగతిని అంటే మోక్షాన్నే పొందుతారు. అలాగా మొత్తం జీరో అయిపోవాలి. సారీ, ఇంద్రియాల యొక్క పనితీరు జీరో అయిపోవాలి, మనస్సు యొక్క పనితీరు జీరో అయిపోవాలి, ప్రాణ అపాన వాయువులు చిన్నవైపోవాలి, దృష్టి పరమాత్మ మీద అంటే అసలు ఏం అంతా ఐక్యమే, అంతా ఏకమే అంటే విశ్వంతో అనుసంధానమైపోయే స్థితే పరమపదము. ఆ పరమపదము కోసమే, ఆ స్థితికి చేరడానికి ఇంతమంది యొక్క తాపత్రయము. ఈ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణాన్ని విడిచిపెట్టిన వాడు ఖచ్చితంగా పరమాత్మనే చేరుతారు. నెక్స్ట్ 14 పార్థ నిత్యము నిరంతరము ఈ స్థితికి ఎలా చేరుతామండి? ఇది సాధ్యమేనా? లాస్ట్ మూమెంట్ లో ఇది సాధ్యమేనా అంటే సాధ్యం చేసుకోవచ్చు. అందుకే మనకి ప్రయత్నశీలత, అభ్యాస వైరాగ్యం అనే క్లూజ్ ఆల్రెడీ ఇచ్చేశారు కదా. నిత్యము నిరంతరము అనన్య భావముతో చిత్తమును నాయందే నిలిపి పురుషోత్తముడైన నన్నే స్మరించుచు సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను అనగా అతనికి సహజముగానే నేను లభిస్తాను. అంటే ఇది చాలా ఈజీగా జరుగుతుందయ్యా. ఆ పరమ పదముని చేరడం, ఆ పరమ పదం అంటే ఏంటో తెలుసుకోవడం, ఆ పరమ పదం యొక్క అవగాహన ఎలాగవుతుందంటే నిత్యము అంటే నిరంతరము, నిత్యము నిరంతరము అనన్య భావముతో అంటే ఇంకొక భావన లేకుండా అన్యమైన భావనలన్నీ పక్కన పెట్టేసి కేవలము దైవము అనే భావనతో అంటే ఏంటి, అందరిలో ఉండే దివ్యత్వానికి కనెక్ట్ అవ్వడం. సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణిలో పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నారు. ఆ సత్యాన్ని అవగాహన చేసుకొని అదే భావనతో చిత్తమును నాయందే నిలిపి, చిత్తమును అంటే మనస్సులోన ఈ సృష్టి మొత్తము పరమాత్మ యొక్క స్వరూపమే, అన్యమైనదేమీ లేదు, పరమాత్మ కానిదంటే ఏమీ లేదు. చైతన్యము అతనే, స్వరూపము అతనే, శక్తి అతనే, జ్ఞానము అతనే, ప్రకాశము అతనే, అన్ని చుట్టూ ఉన్నాయి. మళ్ళీ ఎక్కడో ఉందంటే అలా కాదు, మన చుట్టూ అందరిలోనూ అన్నింటిలోనూ ఉన్నది. ఆ సత్యాన్ని
అవగాహనలో ఉంచుకోవడం, ఆ ఎరుకలో ఉండడం. పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు అంటే అందరిలో ఉన్న దివ్యత్వాన్ని, అంటే దైవం పట్ల విశ్వాసంతో ఉండడం. ఇక్కడ స్మరించడం అంటే రామ 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 కృష్ణ కృష్ణ అనడం కదండి. ఆ విశ్వాసం, ఏది ఏమైనా సరే దైవం నాకు తోడుగా ఉందనే విశ్వాసం. చూడగలగడం, భావించగలగడం, విశ్వాసంతో ఉండడం. సంతతము మత్పరాయణుడైన యోగికి నిరంతరం అదే అవగాహనలో, అదే ఆ పరాయణత్వం. మత్పరాయణత్వం అంటే ఏంటి? అది తప్ప ఇంకేమీ లేదు. అటువంటి యోగత్వంలో ఉన్నవాడుకి నేను సులభుడను. ఎవరైతే అటువంటి యోగత్వంలో ఉంటారో వాళ్ళు సులభంగా, చాలా ఈజీగా పరమాత్మని తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు. ఆ స్థితి అవగాహన అవుతుంది. ఆఖరి క్షణాల్లో ఆ అవేర్నెస్ ఉంటుంది, పరమాత్మని చేరుతారు. అనగా అతనికి సహజంగానే. ఇది ఎలా జరుగుతుందండి? ఎవడైతే సాధన చేస్తూ ఉంటాడో సహజ సిద్ధంగా ఆ అవేర్నెస్ వస్తది, ఆ స్థితి వస్తది, ఆ స్థితికి వెళ్తారు. న్యాచురల్ గా జరిగిద్ది. బలవత్పూర్వకంగా ఏది జరగదు. సాధకుడికి సహజంగానే, న్యాచురల్ గానే ఈ సాధన అలవాటు అయిపోతుంది. కాబట్టి సమస్య వచ్చిందా, దైవం, విశ్వాసం ఏంటి, కారణం ఏంటి, నా లెక్క ఏంటి, నా పత్రం ఏంటి, నాకు చూపించండి, నా పరిస్థితికి కారణం చూపించండి, నేను సరిదిద్దుకుంటా. మీరు నాకు తోడుగా ఉన్నారు, నాకేం భయం లేదు. నా సమస్యను నేను పరిష్కరించుకుంటా, నా తప్పుని నేను తెలుసుకుంటా, నేను సరిదిద్దుకుంటా, అర్థం చేసుకుంటా, అర్థవంతంగా జీవిస్తా అనే విశ్వాసం. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే మనం వీడమో, ఎప్పుడైతే పట్టుకుంటామో, సహజంగా ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా కరెక్ట్ గా మనం దైవాన్నే గుర్తు చేసుకుంటాం. ఆటోమేటిక్ గా వెళ్ళిపోద్దబ్బా ఆలోచన అక్కడికి, ఇంకెక్కడికి పోదు, డైరెక్ట్ గా ఆ అడ్రస్కే వెళ్తుంది. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసాము, ట్యూన్ చేసేసాం మనల్ని మనం, మన బుద్ధికి, మన మనస్సుకి, మన ఆలోచనకి, మన ఇంద్రియాలకి, మన జ్ఞానానికి కూడా అలవాటు చేసేసాం. అంత అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్ గా అదే జరిగిద్ది, సహజంగా జరిగిద్ది. మళ్ళీ అప్పుడేం బలవంతంగా ఎవడో వచ్చి మనకు చెప్పక్కర్లా, నేర్పక్కర్లా, చేయక్కర్లా. అది సహజంగా న్యాచురల్ గా జరిగిద్ది, స్వాభావికంగా జరిగిపోతుంది. అది చెప్తున్నారు. ఓకేనా? మనం ఈరోజు ఇక్కడ ఆపుకుందాము. మిగతా శ్లోకాలు ఇంకొక 15 శ్లోకాలు ఉంటాయి. ఈ 15 శ్లోకాలు రేపు చెప్పుకొని రేపు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఇది అక్షర బ్రహ్మ యోగము. సగుణము, నిర్గుణము. మన గుణాల పట్ల అవగాహన ఉండాలి. గుణాల్ని సగుణాలుగా, దుర్గుణాలన్నింటినీ సగుణాలుగా మార్చినప్పుడు ఆ నిర్గుణం అంటే ఏంటో అర్థమవుతుంది. బ్రహ్మ ప్రాప్తి కలగాలంటే ఇలాగా ఈ విధమైన సాధన ద్వారా ఖచ్చితంగా పరమాత్మను చేరొచ్చు. అర్జునుడు అడిగిన ప్రశ్నలు, పరమాత్మ ఇచ్చిన సమాధానాలు ఇంకా ఉన్నాయి, చూద్దాం, రేపు చూద్దాం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ఇక్కడ వింటూ అర్థం చేసుకుంటూ ప్రోత్సాహాన్ని ఇచ్చిన అందరికీ, సునీత మేడంకి అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, పాదాభివందనాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.